మనకి ఫెన్సింగ్ వేశారు, మనకి కనిపిస్తుంది మామిడి తోట ఇప్పుడు కనిపిస్తుంది కదా, మామిడి తోట చుట్టూ కూడా మనకి కొబ్బరి చెట్లు అనేది నాటడం అయితే జరిగింది. అదే విధంగా ఫెన్సింగ్ కూడా వేయడం అయితే జరిగింది. ఇది లాస్ట్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్న చింత చెట్టు వచ్చేసి లాస్ట్. ఇక్కడ కూడా మనకి కొబ్బరి చెట్లు అనేది నాటడం అయితే జరిగింది. ఈ మామిడి తోట అనేది చిన్న చిన్న చెట్లు తీసుకొచ్చి ఇంత పెద్దగా అయితే చేయడం అయితే జరిగింది. ఓనర్ గారు అనివార్య కారణాల వల్ల అయితే అమ్మేస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. లొకేషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది బెంగళూరు టు హైదరాబాద్ హైవే దగ్గర ఉందండి. ఇది మొత్తం కూడా చూస్తున్నారు కదా. ఇది మొత్తం మనకి ఏరియా వచ్చేసి పెద్ద మందడి అంటారండి. పెద్ద మందడి హైవే దగ్గర నుంచి ఇక్కడ నుంచి మనము హైవే ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకునే విధంగా ఉంటుంది. లెఫ్ట్ తీసుకుంటే మనకి 9 కిలోమీటర్లు మాత్రం ఉండడం జరుగుతుంది. ఇది వనపర్తి జిల్లా కేంద్రానికి అయితే సుమారు 9 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. కనెక్టివిటీ చాలా ఈజీగా ఉన్నదండి. మనకి భవిష్యత్తులో కూడా చాలా డెవలప్ అయిన ఏరియా. ఇప్పుడు చూస్తున్న ఏరియా నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే మనకి క్లియర్ గా 9 కిలోమీటర్స్ లో మనం ప్రాపర్టీ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. మరి ఒకసారి చెప్తున్నాను, పెద్ద మందడి ఊరి పేరు ఒకసారి గూగుల్ సెర్చ్ అయితే చేయండి. ఇక్కడ మనకి స్నేహ చికెన్ సెంటర్ వాళ్ళ ఫార్మ్స్ కావచ్చు, అదే విధంగా దొడ్ల డైరీ వాళ్ళ ఫార్మ్స్ కావచ్చు, అదే విధంగా అమిత్ షా గారు వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ ఒక 100 ఎకరాలలో మొత్తం కూడా పవర్ కి సంబంధించిన సోలార్ ప్లాంట్ అనేది ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. అన్ని విధాల డెవలప్మెంట్ ఉన్న ఏరియా అండి. ఎకరం కేవలం 48 లక్షల రూపాయలు పడుతుంది. మనకి హైదరాబాద్ సిటీ మనకి ORR నుంచి అదే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గంటన్నరలో ఇక్కడికైతే ప్రయాణం అయితే చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నదండి. మనకి మెయిన్ రోడ్ కి దగ్గరే ఉంటుంది. మనకి బెంగళూరు హైవే ఉన్నది కదా, బెంగళూరు టు హైదరాబాద్ హైవే కి మనకి ఒక 9 కిలోమీటర్లలో ఈ ప్రాపర్టీ దగ్గరికి అయితే వచ్చేయచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి మామిడి తోట, జామ తోట, అగ్రికల్చర్ ల్యాండ్, 3 బోర్లు కూడా ఉన్నాయి. ఇలాంటి ఆపర్చునిటీస్ మళ్ళీ రావు. వచ్చినప్పుడే దీన్ని సద్వినియోగం చేసుకోండి. చాలా చీప్ రేటు. ఎకరం 48 లక్షలు అంటే చాలా తక్కువ ధరకు అయితే మనకైతే రావడం అయితే జరుగుతుంది. మామిడి చెట్లు కూడా ఆల్రెడీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ పూత కూడా కనిపిస్తున్నది. ఇందులో మామిడికాయలు అనేది ఉండడం అయితే జరిగింది. ఒకసారి చుట్టూ చూసుకున్నట్లయితే ఎంత పెద్దగా ఉన్నాయో మనకి ఉన్నాయి. మొత్తం కూడా ఇక్కడ మామిడి పండ్లు చూసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, ఈ సైజ్ లో అయితే మామిడి పండ్లు అనేది రావడం అయితే జరిగింది. ఇది ఇంకా చిన్న చెట్టు, ఇంకా పెద్ద చెట్లు కూడా ఇక్కడ ఉండడం అయితే జరిగింది. చూస్తూ ఉన్నారు కదా. మీకు మొత్తం డ్రోన్ షాట్ లో కూడా మొత్తం మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో ఇక్కడ వరకు చూస్తున్న వాళ్ళు వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. మనకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 1 గంటన్నర సమయంలో ఇక్కడికైతే వచ్చేయచ్చు. చాలా అంటే చాలా పీస్ఫుల్ ఏరియా అండి. మనకి ఒకవేళ ఫామ్ హౌస్ లాంటిది నిర్మాణం చేసుకోవాలన్నా కూడా చాలా అనుగుణంగా ఉన్నటువంటి ప్రదేశము. ఎందుకంటే హైదరాబాద్ సిటీ కల్చర్ కి అందరు కూడా అనుకుంటారు, పచ్చని వాతావరణంలో ఇలాంటిది ఒకటి ఫామ్ హౌస్ లెక్క ఉంటే మనకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి అందరు కూడా అనుకుంటూ ఉంటారు. అనుకునే విధంగా ఒకసారి వచ్చి చూడండి, సైట్ విజిట్ అవ్వండి, మీకు క్లియర్ గా అయితే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే అంత పచ్చని వాతావరణంలో ఉన్నాడు.